అరుణాచలంలో ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సూర్యాస్తమయంలోపు ఈ 3 గుళ్ళు దర్శనం చేసుకుంటే కోరిన కోరిక నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు. ఈ 3 గుళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమేమి టెంపుల్స్ మెయిన్గా చూడాలి అండ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేస్తే బాగుంటుంది, ఎట్లా చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్పానండి. ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూసుండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియోలో నేను అరుణాచలంలో చూడాల్సిన మెయిన్ 3 టెంపుల్స్ గురించి చెప్తాను. యాక్చువల్గా మనము అరుణాచలం కొండే శివుడు, అది ప్రీవియస్ వీడియోలో ఆ స్టోరీ కూడా నేను చెప్పాను. ఆ కొండ శివుడు పడుకున్నట్టుగా అనుకుంటే తలభాగం దగ్గర ఒక గుడి, నాభిభాగం దగ్గర ఒక గుడి, పాదాల దగ్గర ఒక గుడి ఉంటుందంట. మనము ఈ 3 గుళ్ళను ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సూర్యాస్తమయం లోపు దర్శించుకుంటేనే అరుణాచలం దర్శనం సంపూర్ణమైనట్టు కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఈ 3 గుళ్ళు ఒక రోజులో దర్శించుకుంటే కోరిన కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు. అవన్నీ ఎంతవరకు నిజాలనేది నాకైతే కరెక్ట్గా తెలియదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు. బట్ ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి. ఆ 3 టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిల్లో మనం ఎట్లా వెళ్ళాలి, ఏమేమి చూడాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఆ 3 గుళ్ళలో మొదటిది అడి అన్నామలై టెంపుల్. ఈ గుడి మనకి గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే కొంచెం లోపలికి వెళ్తే ఉంటుందండి. ఈ గుడికి ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది చూద్దాము. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వర్ణలింగం చూసుకొని వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణలో వెళ్తూ ఉంటే మనకి ఒక చెట్టు దగ్గర ఒక గ్రీన్ కలర్ బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు మీద అడి అన్నామలై టెంపుల్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, ఇంకా తమిళంలో రాసి ఉంటుంది. ఒక యారో ఉంటుంది. రోడ్డుకి ఆ బోర్డు ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్లో ఒక సందు లాంటిది ఉంటుంది. ఆ సందు వైపు యారో ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆ సందు లోపలికి వెళ్తూ ఉంటే మనకి టెంపుల్ కనిపిస్తూ ఉంటుందండి. అక్కడ ఎవరినైనా లోకల్ వాళ్ళని అడిగినా కానీ చెప్తారు. ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే కొండ కనిపిస్తుంది అండ్ మనం ఆ కొండ వైపు అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే టెంపుల్ కనిపిస్తుంది. మీరు ఆటోలో గిరి ప్రదక్షిణకి వెళ్ళినా కానీ వాళ్ళు ఈ టెంపుల్కి తీసుకువెళ్ళరండి, మీరు స్పెషల్గా అడిగితే తప్ప. సో మీరు ముందే అన్నీ మాట్లాడుకొని వెళ్ళండి. అట్లా లోపలికి వెళ్తూ ఉంటే మనకి టెంపుల్ కనిపిస్తుంది. గుడి లోపలికి వెళ్ళి దర్శనాలన్నీ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనము వెళ్ళిన రూట్ కాకుండా వేరే రూట్లో నుండి బయటికి వస్తామండి. గుడి లోపల నుండి బయటికి వచ్చిన తర్వాత మనము వెళ్ళిన దారి కాకుండా గుడికి ఎదురుగా ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము మళ్ళీ గిరి ప్రదక్షిణ దారిలో కలుస్తాము. మనము వెళ్ళే దారిలో ఇట్లా చెట్టు కింద ఒక వినాయకుడి బొమ్మ ఉంటుందండి. ఈయన పిల్లల వినాయకుడు. ఆ వినాయకుడి దగ్గర కూడా ఒక నిమిషం ఆగి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఈ వినాయకుడి విశిష్టత ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మొదటి గుడి అడి అన్నామలై టెంపుల్ చూసుకున్న తర్వాత మనం వెళ్ళాల్సిన రెండవ గుడి మన మెయిన్ తిరువన్నామలై టెంపుల్ అండి. ఈ గుడి రాజగోపురం 217 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుళ్ళో చాలా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయండి. మొదట అవన్నీ దర్శనం చేసుకున్నాకే మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళండి. మనము ప్రధాన ద్వారంలో నుండి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఎడమ పక్క స్తంభోద్భవ కుమారస్వామి దేవాలయం కనిపిస్తుంది. కుమారస్వామి గుడి పక్కన రైట్ సైడ్లో చాలా ప్లేస్ ఉంటుందండి. అక్కడ స్కూల్ పిల్లలకి అవార్డ్ సెరమనీ ఏదో జరుగుతుంది. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ లెఫ్ట్లో ఒక కోనేరు ఉంటుంది, శివగంగా తీర్థము. మనకి కోనేరు లోపలికి వెళ్ళడానికి అయితే ఎలో లేదు, జస్ట్ చూసి నమస్కరించుకోవడమే. కోనేరు పక్కన ఒక వినాయకుడి గుడి ఉంటుంది. వినాయకుడి గుడి దగ్గర రైట్ సైడ్లో 1000 స్తంభాల మండపం ఉంటుంది. అందులో పాతాళలింగం ఉంటుంది. అక్కడ రమణ మహర్షి గారు ధ్యానం చేసుకునేవారట. ఈ 1000 స్తంభాల మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. అప్పట్లో వరదలు ఇట్లాంటివి వచ్చినప్పుడు జనాలుకి సురక్షితమైన ప్రాంతంగా ఉంటుందని చెప్పి ఈ 1000 స్తంభాల మండపాన్ని నిర్మించారట. 1000 స్తంభాల మండపం నుండి బయటికి రాగానే ఒక పెద్ద నంది ఉంటుంది. మనము ఆ నందిని చూసుకొని కొంచెం ముందుకు వెళ్ళి మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికి మెట్లెక్కే మార్గంలోనే మనకి లెఫ్ట్లో ఒక వినాయకుడి గుడి ఉంటుంది, రైట్లో ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది.
యాక్చువల్‌గా ఈ టెంపుల్స్ అన్నీ చాలామంది లోపల దర్శనం చేసుకొని వచ్చి చూద్దాము అని చెప్పి చూడకుండా వెళ్ళిపోతారండి. బట్ మనము లోపల దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ రాము. మనము తూర్పు ద్వారం నుండి లోపలికి వెళ్తాము. పడమర ద్వారం నుండి బయటికి వెళ్తాము. సో, మీరు మెయిన్ టెంపుల్‌లో దర్శనానికి వెళ్ళే ముందే ఈ టెంపుల్స్ అన్నీ చూసుకొని లోపలికి వెళ్ళండి. మనము ఇందాక ఒక పెద్ద నందిని చూసాం కదండీ! మెట్లెక్కేటప్పుడు ఆ నందీశ్వరుడు ఇంకా చాలా బాగా కనిపిస్తారు. మెట్లెక్కి లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్‌లో క్షేత్రపాలకుడు కాళ్ళభైరవుడి గుడి కనిపిస్తుందండి. అక్కడ మనకి బ్రహ్మతీర్థం కూడా ఉంటుంది. అక్కడ ఇంకో నందీశ్వరుడు ఉంటాడండి. మనం బయట చూసిన నంది కన్నా ఈ నంది కొంచెం చిన్నగా ఉంటుంది. మనం అలా లోపలికి వెళ్తూ ఉంటే మెయిన్ గర్భగుడి దగ్గరికి వెళ్తామండి. ఆ గర్భగుడి దగ్గర కూడా మనకి లెఫ్ట్‌లో వినాయకుడి గుడి ఉంటుంది. రైట్‌లో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది. అవి చూసుకున్న తర్వాత ఇంకా చాలా గుళ్ళుంటాయండి. వినాయకుడిని బయట నుండి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక పక్క సుబ్రహ్మణ్య స్వామి గుడిని కూడా చూసుకోవచ్చు. మనకి మొత్తం ఈ ఆలయానికి 9 గోపురాలుంటాయండి. అందులో తూర్పు పక్క ఉన్నది రాజగోపురం. మనము గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా గానీ రాజగోపురం దగ్గర పూజ చేసి మొదలుపెట్టుకుంటాము. ఈ గుడిని పైనుండి డ్రోన్ వ్యూలో చూస్తే ఇట్లా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి గుడి నుండి కొంచెం పక్కగా వెళ్తే కరెక్ట్‌గా అమ్మవారి గుడికి ఎదురుగా భక్త కన్నప్ప దేవాలయం ఉంటుంది. అక్కడింకా గ్రామదేవత గుడి, ఇంకొక 2, 3 చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి. అవన్నీ దర్శనం చేసుకున్నాక మెయిన్ గుడి లోపల క్యూ లైన్‌లోకి వెళ్ళిపోండి. మెయిన్ గుడి లోపల క్యూ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత మీకిట్లా తులాభారం ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి మనము గర్భగుడి లోపలికి వెళ్తాము. సో, వీడియో ఆపేసాను నేను. మెయిన్ గుడిలో అన్నామలై స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చినాక ఉన్నామలై అమ్మవారిని దర్శించుకోవడానికి మనకి దారి కనిపిస్తుంది. ఇది అమ్మవారి గుడండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే దారిలో మనకి ఇట్లా చాలామంది రాళ్ళ మీద రాళ్ళు పేర్చి కనిపిస్తుంది. ఇది చాలామంది ఇల్లు కట్టుకోవడానికి కోరికలు ఉన్నవాళ్ళు అట్లా చేస్తుంటారు. మేము గుళ్ళో దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు ఎందుకనేది నాకు రీజన్ తెలీదు కానీ చాలా పక్షులు ఇట్లాగా గాలిగోపురం చుట్టూ తిరుగుతూ ఉన్నాయండి. ఒక 5 నిమిషాల పాటు అట్లా తిరిగిన తర్వాత అసలక్కడ ఏమీ జరగనట్టు మళ్ళీ పక్షులన్నీ కామ్ డౌన్ అయిపోయి ఎక్కడి పక్షులు అక్కడికి వెళ్ళిపోయినాయి. ఇట్లా ఎందుకు జరిగిందనేది నాకు తెలీదు కానీ చూడ్డానికి మాత్రం చాలా బావుంది. పక్షులన్నీ గాలిగోపురానికి ప్రదక్షిణ చేస్తున్నట్టు ఆ దృశ్యం చాలా బావుంది. బయటికి వచ్చాక చెప్పుల స్టాండ్ దగ్గర ఒక షాప్‌లో ఒక ఆవిడ దగ్గర చిలక చూడండి ఎట్లా వాలి ఎట్లా ఉందో. అసలు ఆవిడ అటు వెళ్ళు, ఇటు వెళ్ళు అంటే ఆవిడ ఇన్‌స్ట్రక్షన్స్‌ని భలే ఫాలో అవుతుంది ఆ చిలక. చాలా ముచ్చటేసి వీడియో తీశాను. 2 గుళ్ళు చూడడం అయిపోయిందండి. ఇప్పుడు మూడో గుడి అరుణగిరినాథర్ టెంపుల్. ఈ గుడి ఇంద్రలింగానికి దగ్గరలో ఉంటుంది. మనము నడవగలిగిన వాళ్ళైతే నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చండి మెయిన్ టెంపుల్ దగ్గర నుండి. ఒక అర కిలోమీటర్ నుండి 30 కిలోమీటర్ లోపు దూరం ఉంటుంది ప్రధాన ఆలయం దగ్గర నుండి. ఈ గుడి దగ్గర ఒక కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో రమణ మహర్షి గారు స్నానం చేసేవారంట. మేము వెళ్ళిన టైంలో ఈ కోనేరు కూడా గేట్ వేసేసి క్లోజ్ చేసుంది. ఆ కోనేరుకి ఎదురుగా అరుణగిరినాథర్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకొనొస్తే మన దర్శనం పూర్తయిపోయినట్లేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.